ఓం నమ శివాయ్. సో మీరు ఇప్పుడు చూస్తున్నది ఇది మహాశూల టెంపుల్. ఇక్కడ సద్గురు సన్నిధి చిక్బళ్ళాపూర్ బెంగళూరులో ఉన్నది. సో మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇక్కడ లోపల భూలింగం అనేది ఒకటి ఉంది. సో అది మొత్తం మన్నుతో చేసిన లింగం అది. ఈ టెంపుల్ వచ్చి మహాశూల టెంపుల్ అండి. 54 ఫీట్ మహాశూల ఉంది ఇక్కడ. మీరు పైన చూడొచ్చు ఇప్పుడు. సో ఇది వచ్చి సద్గురు ప్రాణప్రతిష్ఠ చేసిండే ఒక మహాశూల. సో దీనికి ఇప్పుడు 4 చక్రాలు ఉన్నాయి. సో 4 చక్రాలు ఇది మొత్తం టెంపుల్ ఇప్పుడు రథం షేప్లో ఉంది. సో చారియట్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. సో ఇది రథంలా ఉంది. ఈ 4 చక్రాలు వచ్చి మన వెల్ బీయింగ్ కోసము దీన్ని జనాలు వచ్చి రొటేట్ చేస్తారండి. సో 64 టైమ్స్ మేము ఈ వీల్స్ని రొటేట్ చేస్తే మేము ఈ చారియట్ని ఆదియోగి దగ్గర తీసుకుని వెళ్ళినట్లు ఉంటుందండి. సో ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఫిజికల్ గ్రోత్ అండ్ ఆల్. దాని మీరు ఆ పక్క చూడొచ్చు, ఇది నాగ టెంపుల్. సో ఇది వచ్చి నాగేంద్రుడు అండి. సో ఇక్కడ క్షేత్రపాలక అని మేము పిలుస్తాము. సో నాగా వచ్చి ఆఫ్టర్ 800 ఇయర్స్ ఇలాగ ఒక నాగాని ప్రాణప్రతిష్ఠ చేయడం పట్టింది. సద్గురు వాళ్ళు చేశారు ఇది. సో ఇది చాలా పవర్ఫుల్ స్పేస్ అండి. దాని తర్వాత మాకి ఆదియోగి ఉంది ప్లాజా, తర్వాత ఆదియోగి ఉంటుంది అన్న కట్ చేసు. తిరుపతిలో మూలస్థానం ఉంది, ఆ తర్వాత ఇక్కడ చిక్బళ్ళాపూర్లో ఉంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు ఆదియోగి శివుడిని. సో 112 ఫీట్ ఉంది ఆదియోగి ఇక్కడ. ఇక్కడ ప్రతిరోజు ఆల్మోస్ట్ లైక్ 15,000 to 20,000 డివోటీస్ ఇక్కడికి వస్తారు. వచ్చి దర్శనం చేసుకొని, ఇక్కడ యోగేశ్వర లింగం ఉంది లోపల ఆదియోగి కింద. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఆదియోగి, ఇక్కడ 112 ఫీట్ ఆదియోగి ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ 15,000 to 20,000 పీపుల్ వస్తారు పర్ డే. వచ్చి ఇక్కడ యోగేశ్వర లింగం ఉంది, నాగ టెంపుల్ ఉంది, మహాశూల టెంపుల్ ఉంది, ఆ తర్వాత నంది కూడా ఉంది. ఇక్కడ వచ్చి ఎంతో మంది ఇక్కడ వచ్చి మెడిటేట్ చేస్తారు. అట్లీస్ట్ మినిమం 15-20 మినిట్స్ ఇక్కడ కూర్చొని ధ్యానం చేసి ఇక్కడ నుంచి వెళ్తారు. సో అందరికీ ఇక్కడ మంచి ఎక్స్పీరియన్స్ ఏమో ఉంటుంది. సో ఇక్కడికి అందరూ రావచ్చు, వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. మీరు అక్కడ చూస్తే అక్కడ యోగేశ్వర లింగ అని ఒక టెంపుల్ ఉంది. ఆ యోగేశ్వర లింగం వచ్చి సద్గురు ప్రాణప్రతిష్ఠ చేసిండే ఒక లింగం అండి. సో అది శివుడి లింగం. అది చాలా పవర్ఫుల్ లింగం. ఎంతో మందికి ఆ లింగం నుంచి ఉపయోగం ఉంటుంది. ఎన్నో రిచువల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఆ రిచువల్స్ కూడా మీరు చేయొచ్చు వచ్చి. ప్రతిరోజు భక్తులు వచ్చి ఇక్కడ జలార్పణ చేస్తారు. జలార్పణ అంటే నీళ్ళని శివునికి అర్పణ చేసేది. సో ఇలాగా చాలా రిచువల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, ఆఫరింగ్స్ కూడా ఉన్నాయి. వచ్చి మీరు కూడా చేయొచ్చు ఇక్కడ. ఆ తర్వాత నాగ టెంపుల్ ఉంది. నాగుడు వచ్చి 800 ఇయర్స్ అయిన తర్వాత ఇలా ఒక నాగాని ప్రాణప్రతిష్ఠ చేసినారు ఇక్కడ. అది కూడా చాలా చాలా పవర్ఫుల్ ఉంది. నాగ కూడా ఇక్కడ ఆఫరింగ్స్, రిచువల్స్ అన్నీ ఉన్నాయి. మీరు అది కూడా చేయొచ్చు. మీరు చూస్తున్నారు ఇప్పుడు నంది, మహానంది. సో ఈ నంది వచ్చి 21 ఫీట్ ఉంటుంది. సో ఇలాంటి నంది, కాన్సిగ్రేట్ అయిన నంది ఇక్కడ మాత్రం మీరు చూడొచ్చు. సో ఆ 2 థాన్స్లో కూడా లింగాల్ని పెట్టి సద్గురు ప్రాణప్రతిష్ఠ చేశారు నందిని కూడా. సో ఇది కూడా చాలా పవర్ఫుల్ ఉంటుందండి. నమస్కారం. హలో.
ಆಮಾ ಹಲೋ ಹಲೋ ಕೇಳಿದಂಗ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಅಮ್ಮ ನನಗೆ. किधर से आए आप लोग? संभाजीनगर संभाजीनगर से आए, महाराष्ट्र। इधर आके एकदम एकदम मस्त लग रहा है। हाँ, पहली बार आ रहे हैं आप इधर? पहली बार आए इधर। जैसे बैंगलोर में तो सेकंड बार आए, पर ये देखने के लिए पहली बार आए। देवल के अंदर गए थे क्या आप? अभी मंदिर नहीं गए अंदर। हाँ, अभी आए। हमारे बोल तो जवाई है साथ में और बच्ची है, जो यहाँ पर इसमें एप्पल कंपनी में दोनों। अच्छा, आप हाँ। इस जगह पे बारे में कुछ बोलना है तो क्या बोल सकते हैं? जगह तो अप्रतिम है, जैसा एकदम सुंदर कहेंगे इसके लिए। और ये जो पहाड़ी है, तो पहाड़ी इलाका, ऐसा इलाका हम उधर देखते हैं राजस्थान में, जहाँ हम ओम शांति में जाते हैं, माउंट आबू, जिसे माउंट आबू कहते हैं। तो वो और ये जैसा सेम लग रहा है अभी मेरे को। अभी आज को देख के क्या लग रहा है आपको? वो तो भगवान की मूर्ति है, वो तो ध्यानस्थ है, और उससे बढ़कर कोई नहीं है। ये जैसा शिव जी का ध्यान करते हैं, तो इनसे ऊपर भी एक देवता है, तो जिनका ये ध्यान कर रहे हैं, तो उनको शिव जी कहते हैं। हाँ, किधर से आए? कलकत्ता। वेस्ट बंगाल। अब कैसा दिख रहा है इधर? अच्छा दिखता है ना। कुछ इस जगह के बारे में कुछ बोलो। ये जगह में वो अच्छा लगता है, आने के लिए आते हैं। दो पहली बार आए इधर? सेकंड टाइम। बस क्या बोले, अच्छा लगता है, शांति होता है मन का, सुकून मिलता है। कैसा दिख रहा है? हाँ, मूर्ति कैसा दिख मूर्ति रहा अच्छा दिखता है, है? अच्छा लगता है, इसीलिए आते हैं बार बार। मूर्ति के लिए क्या बोला आपको? कुछ बोलने के लिए क्या बोलता है? भगवान ही बोलते हैं, भगवान नहीं है। सिर्फ इसका बोले क्या बोले, जितना ही बोले कम होता नहीं है, जी कैसे होता नहीं है, उसके बारे में जितना भी बोले बहुत कम होता है। थैंक यू। You came to volunteer?